అంటే ఈజీ క్లోజర్ టు రవితేజ గారు. అంటే రవితేజ కైండ్ ఆఫ్ మీరు ఇందాక నుంచి షాడో, అందులో హీరోయిజము, రవితేజ గారు రెగ్యులర్ స్కూలు, ఆయన మిస్ అవ్వరు ఆడియన్స్. కరెక్ట్. సో ఆయన క్లోజ్గా వచ్చారా రవితేజ గారికి? ఎస్ సార్, ఎస్. లేకపోతే రవితేజ గారే కార్తిక్ ఘట్టమనేని క్లోజ్కి వెళ్ళారా? రవితేజ గారు ఇస్ దట్ యాక్టర్. ఒకసారి ఆయన కన్విన్స్ అయిపోతే కథకి డైరెక్టర్ ఏం చెప్తే చేస్తారు. మీరు అడిగినవన్నీ చేస్తారు సార్. అడిగినవన్నీ కదా, దానికి మించి చేస్తారు ఆయన. అది ప్రత్యక్ష ఉదాహరణ సినిమా. అవునా? యా యా. టు స్టార్ట్ విత్ ఏం చేశారండి ఆయన చెప్పింది? మొట్టమొదటి గెటప్ పాయింటా? యూ మే సే దట్ సార్. అది అసలు సెట్లో నేనే చూసి ఆశ్చర్యపోయాను అసలు. అంటే ఆశ్చర్యం, హ్యాపీనెస్. అదే అనుకున్న దానికన్నా బాగా వచ్చిందండి. అదే మొన్న కార్తిక్ ఘట్టమనేని నేను కొత్త మాట వాడాడు ఆయన, హ్యాపీ యాక్సిడెంట్ అని. అది చూసి అంటే నేనే చాలా ఎంత బాగున్నాడు అనిపించింది. ఓకే, అంటే ఆ హెవీనెస్. ఎగ్జాక్ట్లీ, యా. ఏదైతే అనుకున్నాం, అంటే ఆ పాత్ర ఏదైతే అనుకున్నాం, ఎగ్జాక్ట్లీ ఆయన దాన్ని ఆపాదించుకున్నాను మొత్తం. అబ్జర్వ్ చేసుకొని ఫస్ట్ టైం సెట్లోకి వచ్చినప్పుడు పని అయింది అనుకున్నాను. ఇప్పుడు నార్మల్గా ఆయన ఎలాంటి సీరియస్ సబ్జెక్ట్స్ మొదటి నుంచి మనం తీసుకుంటే, ఫైట్ల దగ్గర వచ్చిన విలన్స్ కన్ఫ్రంట్ చేసిన హీరోయిజం అవన్నీ బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ అవుతాయి. కరెక్ట్ సార్. ఆయన మీద, రవితేజ మీద. బట్ ఎట్ ది వెరీ సేమ్ టైం ఆయన వైపు ఆ ఎంటర్టైన్మెంటు, ఒక రిడిక్యూల్ ఉంటుంది. అవును సార్, అవును. ఆయన క్యారెక్టరైజేషన్లో అది వెటకారం అనండి, లేకపోతే ఎదుటోడిని మామూలుగా చాలా తేలిగ్గా తీసి పరిసే క్యారెక్టరైజేషన్స్ అవి ఉంటాయి. ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా అతనికి ఎంబెడెడ్. అవును సార్, అవును. ఇందులో కూడా అలా ఉంటుందా? ఏదో సీరియస్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది నాకు సినిమా. మీకు అదేంటి విక్రమార్కుడు సినిమాలో సీరియస్నెస్ సత్యబాబు ఎంత గుర్తున్నాడో, విక్రమ్ సింగ్ రాథోడ్ కూడా అంతే గుర్తుంటాడు. సో మేము ద అదర్ పార్ట్ ఏదైతుందో, అతనిలో రౌద్రం ఏదైతుందో దాని మీద వీ బెట్ హై సార్. ఈ సినిమాలో ఆ రౌద్ర రసం ఏదైతుందో అది అనుకున్న దానికన్నా ఎక్కువ పండించే ప్రయత్నం చేశాం ఈ కథకి సంబంధించి. ఈ కథ పాత్ర అడిగింది అది. ఇకపోతే ఆయన తరహా కామెడీ ఏదైతే ఉందో అది అంటే కథలోనే అది కూర్చునే అవకాశం కానీ స్థానం కానీ లేకుండే. బట్ ఆయన చుట్టూ జరిగే పాత్రలు ఏవైతే ఉంటాయో అవి నవ్విస్తాయి. అతను పెట్టే భయంగానే ఏదైతుందో అది మిమ్మల్ని నవ్వించే ఆ విషయంలో అయితే సక్సెస్ అవుతుంది అనమాట. ఓకే, అంటే మాస్ ఆడియన్స్ రవితేజ గారిని మిస్ అయిపోరు? ఛాన్స్ లేదు సార్. విసిల్ మూమెంట్స్ 4-5 విసిల్ మూమెంట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి సార్. ఓకే, అంటే నేను నిన్నే చూశాను, ఆత్మవిశ్వాసంతో చెప్తాను. అదేలేండి, అంటే మీరు రాశారు, అసలు ముందు చూడడం తర్వాత మాట పక్కన పెట్టండి. ప్రతి సీను అనుభవించి ప్రతి డైలాగు ఎంజాయ్ చేసి రాశారు కదా. అంటే దాన్ని సినిమా కూడా చూశారు. కరెక్ట్ సార్. ఇంకెంతకన్నా మాట్లాడితే బాగుంటుందని సర్దుకుంటున్నారు. అంతేనా? అంతే సార్, అంతే. మరి ఇది 100 crores ఇది కూడా? అశ్విని దేవతలు 3 times. అవును సార్. ఏంటది అశ్విని దేవతలు అంటారు? అవును సార్. కాదు, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కనుక ఇప్పుడు ఇది మామూలుగా మన ఇండియన్ పాన్ ఇండియా. అవును సార్, పాన్ ఇండియా. అవును సార్. అదర్ కంట్రీస్కి కూడా వెళ్ళే అవకాశం ఉందా? లైక్ ఇన్ అదర్ లాంగ్వేజెస్, ఇన్ అదర్ కంట్రీ లాంగ్వేజ్? దీనికంటే పూర్తి ఎలిజిబిలిటీ ఉంది సార్ దీనికి. యాక్చువల్గా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రిలీజ్ చేయాల్సిన అవకాశం దీనికి, ఈ కథకి పూర్తిగా ఉంది. అవునా? అదే మీరు చెప్తున్న పాయింట్ అదే. ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ నా షాక్ వాల్యూ పోవడం ఇష్టం లేక నేను కూడా మాట్లాడలే. కానీ ప్రస్తుతానికైతే చేయట్లేదు, కానీ ముందు అయితే జరిగే అవకాశం ఏమైనా ఉందేమో సార్. అది ఇంగ్లీష్లోకి డబ్ చేయడం. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇది వాళ్ళు చూసి ఇది మన కథ అనుకోవడానికి అసలు దర్ ఇస్ హై ఛాన్స్. ఎవరు? కాబట్టి మనం ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తే ఇది బయట కథ కాదు, ఇది మన కథ, ఇది మన ఎవరు అనుకుంటారు? ఫారినర్స్ అంటున్నారు. ఫారినర్స్. ఓకే, సో వాళ్ళ ఇన్వాల్వ్ ఆ క్యారెక్టర్లు గట్టి ఉన్నాయి ఏంటి ఇందులో? ఆ సమస్య ఏదైతే సమస్య దాన్ని రిప్రజెంట్ చేసే ఉంటుంది సార్. ఉంటుంది. కంపతీసి టెర్రరిస్టులు గట్టి వచ్చేస్తారు ఏం చెప్పమా సినిమాలోకి? అండి రారా? ఎందుకంటే మీరు ఇందాక నుంచి చెప్తుంటే నా దగ్గర ఉన్న పాయింట్ మిస్ అయిపోయింది. ఇది కాదు మీరు మాట్లాడుతున్నది, ఇంకేదో ఉన్నది అన్న దాంట్లో బార్డరు అక్కడి వరకు వెళ్ళి వచ్చేసాం సార్, అక్కడ టచ్ చేసి వచ్చేసాం అంటే నాకేదో టెర్రరిస్టులు కనుక వచ్చేసారు. లేదు సార్, లేదు. లేదా? ఆ గొడవ ఏం లేదు. అంటే అది కూడా
టచ్ చేసి వచ్చాం అనమాట. ఆహా, అది కూడా టచ్ చేసి వచ్చారు. అండ్ మీరు టచ్ అయిన పాయింట్ ఇంకా కనిపించట్లేదు నాకు. అంటే కోర్ పాయింట్ ఏతుందో ఆ కోర్ పాయింట్కి లింక్ అయిన విషయాలన్నీ ఇప్పుడు మీరు ప్రస్తావించారనమాట, అంతే, అంతకుమించి. సో దాన్ని ప్రస్తావించినప్పుడు ఇది ఆబ్వియస్గా. ఇంతవరకు మీరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదండి సినిమా గురించి? లేదు సార్, మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. అవునా? ఓకే ఓకే. కానీ అంటే ఇన్ జనరల్గా నా తాలూకు పాయింట్ ఆఫ్ ఇన్క్వెస్ట్, నా సెర్చ్, నా అన్వేషణ మీ దగ్గర ఏంటంటే, నాకు మొదటి నుంచి రవితేజ గారి సినిమా అంటే ఇప్పుడు టైగర్ నాయిసర్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, దే ఆల్సో మేడ్ విత్ లాట్ ఆఫ్ కన్విక్షన్. కరెక్ట్ సార్. ఆయన అభిషేక్ అగర్వాల్ గారు చెప్పినప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. రైట్ సార్, రైట్. సో కానీ ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, ఎక్కడో రవితేజ గారిలో మాస్ ఆడియన్స్కి, హిలేరియస్ కామెడీని ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్కి అది ఎక్కడో ఆ కోయిషెంట్, ఆ షేర్, రైట్ సార్, రైట్, ఆ వడ్డన రైట్, ఎక్కడో మిస్ అయ్యి వాడు అర్ధాకిలతో ఆడియన్ బయటికి వెళ్ళాడేమో అన్న ఫీలింగ్ అయితే ఇక్కడ రాదుగా. మనం ఏదైతే షోకేజ్ చేస్తున్నాం సార్, మా దగ్గర ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు అదే ఉంటుంది సార్. మనం ఫస్ట్ ఫ్రమ్ ద పేపర్ ఇట్ సెల్ఫ్ ఇందులో వీళ్ళు చూడాలనుకుంటుంది అదేం లేదు సార్. మనం ఏదైతే రౌద్రరసం అని చెప్పానో, ఏదైతే ఒక సమస్యను ప్రస్తావిస్తున్నామో దాన్నే పరిపూర్ణంగా వడ్డించే ప్రయత్నం చేశాను సార్. ఇకపోతే ఆ యాక్షన్ ఎక్స్ట్రావాగా చూస్తున్నప్పుడు మధ్యలో కావాల్సిన ఏదైతే చిన్న గిగిల్స్, హిలేరియస్ మూమెంట్స్ ఏవైతున్నాయో మీరు తక్కువ పార్ట్స్ లో గెయిన్ చేశారు. రవితేజ గారి మీద ప్లే చేయలే? లేదు సార్, లేదు. నీట్గా పొందుపరచడం అయితే జరిగింది సార్. ఆయన పాత్రతో అయితే అవి చేయించడం అది ఫస్ట్ నుంచి అదే సార్. అది ఆ క్లారిటీ అయితే ఉంది సార్. అది చెప్పించట్లేదు, అది చేయించట్లేదు అని చెప్పేసి మనం చేసే ప్రొజెక్షన్లో కూడా, అంటే సినిమా ప్రచారంలో కూడా మనం మొదటి అదే చెప్తున్నాం సార్. మనం రవితేజ గారితో కూడా అదే చెప్పిస్తున్నాం. ఇప్పుడు రవితేజ గారు ఎందుకు ఒప్పుకున్నారండి అసలు ఈ సినిమా? నాకు ఒక్క పాయింట్ చెప్పండి. నాకు కార్తీక్ కట్టమనేని మీరు కలిపి ఏం చేసి ఏ రకంగా మోసం చేశారు అన్నది నాకు కావాలి. చిన్న మెటాఫర్ చెప్తాను సార్. ఒక బలవంతుడు అడవిలోంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక కట్టెపుల్ల తగిలింది కాలగడ్డంగా, తీసి పడేద్దామని పక్క తీసాడు. అది చూస్తే కట్టెపుల్ల కాదు, అది చూస్తే ఏదో తోకలా ఉందని చెప్పి చూశాడు. తోకే కదని చెప్పి పక్క తోసిద్దాం అనుకున్నాడు. ఆ తోక ఏంటి కదలట్లేదని చెప్పి చూస్తేనేమో అది కోతి అని తెలిసింది. ఈ కోతే కదా, కొడితే పోద్ది అనుకున్నాడు. దాన్ని కూడా కదపలేకపోయాడు. ఏంటి ఎంత చిన్న కోతి నేను కదపలేకపోతున్నాను, అసలు ఏంటిది అని చెప్పి 2 చేతులు ఉపయోగించాడు, అన్ని శక్తులు ఉపయోగించాడు, కదలట్లేదు. అదేమో ముసలి కోతి. ఏంటి అసలు మొత్తానికి మొత్తం అహం మెల్లమెల్లగా దిగిపోతూ ఉంది. అప్పుడు అర్థమైంది ఇది మామూలు వానరం కాదు, ఇంకేదో అని చెప్పి మొత్తం అహం అంతా దిగిపోయిన తర్వాత కనిపించింది ఏంటి అంటే ఆంజనేయ స్వామి. ఇది సార్, ఇట్లా చెప్పి ఇది కథ సార్. ఓకే. ఎవరిది అని చూస్తా పోతే అసలు మేమేమీ కాదు, వచ్చిన వాళ్ళం అని చుట్టూ వచ్చిన వాళ్ళు అహం దిగిపోయి చూసేసరికి విశ్వరూపం కనిపించి, ఇప్పుడు ఇందులో ఎందుకు ఒప్పుకోకూడదు చెప్పండి సార్ మీరు. ఎందుకు ఒప్పుకోకూడదని అది మేము చేసిన ప్రయత్నం. ఓకే. సో కథ ఆంజనేయ స్వామి ఇక్కడ అంటే హీరో అలాంటి ఒక పాత్ర. ఓకే.